గాజువాక ప్రజలకి ఏ సమస్య వచ్చినా తెలుగు శక్తి పూర్తి సహాయ సహకారం అందిస్తుందని, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లు అలాగే సుపరిపాలన తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు కంటున్న ఆశయాలకి తెలుగు శక్తి పూర్తిగా సహకరిస్తాం ఆలోచిస్తాం. మరి ఈరోజు గాజువాకలో చాలామందికి భూమి కబ్జాలు గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఆర్కార్డ్ విషయం పైన మీరందరూ మా గాజువాక విక్టిమ్స్ gmail.comకి మీ సమస్యని ఆధారాలతో మాకు చేస్తే డెఫినెట్గా ఈ సమస్య పరిష్కరణ కృషి చేస్తుంది. మరి ఈవేళ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి పాలన వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ గెలిపించారు, కుటుంబంతో గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు సుపరిపాలన ఇంటింటికి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. డెఫినెట్గా మేము విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో గాజువాకని తీసుకున్నాం, ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి. నిజంగా ఎవరైతే బ్రోకర్లు కానీ ఎవరైతే సెటిల్మెంట్ చేయాలి, కబ్జాలు చేసి వస్తారో అలాంటి వాళ్ళని భరతం పద్ధతి దృష్టి ముందు ఉండిపోతుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాం, అవసరమైతే కేంద్రం తీసుకెళ్ళి చేస్తాం. మరి జిల్లా అధికారులు కూడా కొంతమంది బ్రోకర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, బెదిరిస్తున్నారు. డెఫినెట్గా అలాంటి సమస్యలు కూడా మా దృష్టి తీసుకొస్తే తెలుగు శక్తి పరిష్కరిస్తుంది. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి కావాలి. ఈ యుద్ధం మీకోసమో నా కోసమో కాదు, నాలుగు తరాల కోసం. దాన్ని డెఫినెట్గా గాజువాకను రోల్ మోడల్ చేద్దాం. ముందు అసలు గాజువాకని విశాఖపట్నం పార్లమెంట్లో ఒక ఆదర్శ మీరు చేయాలని సంకల్ప దృష్టి పోరాటం చేస్తుంది. డెఫినెట్గా ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు ప్రజలు మీ సహాయ సహకారం అందిస్తారని తెలుగు శక్తిని బలోపేతం చేయమని కోరుతున్నాం. డెఫినెట్గా ఈ పోస్టర్ని ఇందాకే మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించాం. డెఫినెట్గా గంటా శ్రీనివాసరావు గారు ఆశీస్సులు మాకు కావాలని, డెఫినెట్గా తెలుగు దేశం కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరణ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై హింద్.